Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 12:4. ఈరోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం నుండి తీసుకొనబడింది. Declare his doings among the people, make mention that his name is exalted. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. The book of Isaiah is often described as a miniature Bible because it contains such rich and comprehensive theological themes. యెషయా గ్రంథం అనేక పర్యాయాలు ఒక చిన్న బైబిల్గా అభివర్ణించబడింది. ఎందుకనగా అలాంటి అనేకమైనటువంటి సంగతులు కూడా ఈ యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. And the verse in question comes from a passage in which the prophet Isaiah speaks about the future time of restoration and praising of for God. ఇక్కడ యెషయా రాబోయేటువంటి ఆ భవిష్యత్తు గురించి దేవుని ప్రజలైనటువంటి యెహోవాను స్తుతించాలనేటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. In the broader context of the book of Isaiah, యెషయా గ్రంథంలో కొంచెం స్థూలంగా మనం ఆలోచన చేస్తే this verse is placed within the section often referred as, because the chapter 7 to 12 they are known as the book of Emmanuel. 7 నుండి 12 వచన అధ్యాయాలు ఈ ఇమ్మానుయేలు అధ్యాయాలుగా చెప్పబడ్డాయి. And the present verse is in that, almost near that. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వచనం ఆ భాగంలోనే ఉంటుంది. Yeah, that announces God's promise of deliverance for his people and the coming of the Messiah. దేవుడు తన ప్రజల కొరకు విమోచన వాగ్దానం గురించి రాబోయేటువంటి మెస్సయాను గురించి చెప్తున్న మాటలు. And this specific verse is situated within the larger passage where Isaiah is prophesying about the glories of the future messianic age. నిర్దిష్టమైనటువంటి ఈ వచనాన్ని యెషయా రాబోయేటువంటి సుదీర్ఘమైనటువంటి మెస్సయ యొక్క పరిపాలనకు సంబంధించి చెప్తా ఉన్నాడు. And the prophet speaks of a time when the people will praise the Lord. ప్రవక్త ప్రజలు యెహోవా నామమును స్తుతించేటువంటి ఆ దినం గురించి And they మాట్లాడుతారు. will call upon his name ఆయన నామమును బట్టి వాళ్ళు and ప్రకటిస్తారు. declare his deeds among the people ఆయన యొక్క క్రియలు జనములలో ప్రచురం and చేస్తారు. exalt his name. ఆయన నామమును ఘనపరుస్తారు. This verse therefore is a declaration of praise and exaltation for the Lord and a reminder to the people of Israel to honor and worship him. కాబట్టి ఈ వచనము జనములలో ఆయన క్రియలను ప్రచురం చేస్తూ ఆయన నామము ఘనమైనదని ఇశ్రాయేలులో జ్ఞాపకం తెచ్చుకోవాలి. One of the most central themes of this verse is the importance of praise and thanksgiving. ఈ వచనంలో ఒక కేంద్రమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటిదంటే కృతజ్ఞత చెల్లించుట. The phrase praise the Lord, యెహోవాను స్తుతించుడి అనేటువంటి ఈ పదము, ఈ మాట, it reflects the idea of offering gratitude and adoration to God for his goodness and faithfulness. దేవుని యొక్క మంచితనం విశ్వాసాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించి ఆయనను ఘనపరచాలి అని కూడా చెప్తాం. This concept of gratitude is woven throughout the Bible. ఈ కృతజ్ఞత అనేటువంటి ఈ సందర్భం బైబిల్ అంతట్లో కూడా మనకు కనబడతా Oh, there ఉంటుంది. are numerous instances of people offering praise and thanksgiving to God for the blessings and deliverance. ప్రజలు మరి దేవుని నుండి పొందిన ఆశీర్వాదము విడుదలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించినటువంటి అనేకమైన సందర్భాలు So కనబడుతున్నాయి. let us see in detail. కాబట్టి ఇప్పుడు కొంత వివరంగా మనం చూద్దాం. Number 1, మొదటిది, who are called upon to praise God? మరి ఎవరు యెహోవాను స్తుతించాలి అని కోరబడుతున్నారు? In verse 6, 6వ వచనంలో the inhabitants of Zion and Jerusalem. సియోను నివాసులు మరియు యెరూషలేము యొక్క నివాసులు. Why? In ఎందుకని a peculiar way they are protected by the invasion of the Sanherib. వీరు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో సన్హెరీబు దాడి నుండి వీళ్ళు విడుదల పొందినారు. Those that have received distinguishing favors from God, they must be jealous in praising God. దేవుని వద్ద నుండి ఎంత ఉన్నతమైనటువంటి ఆ విడుదల పొందినటువంటి వీరు యెహోవాను స్తుతించాలనేటువంటి ఒక రోషం కలిగి ఉండాలి, వాళ్ళు ఆసక్తి కలిగి ఉండాలి. Secondly, రెండవది, how they must praise God? ఏ విధంగా వారు యెహోవాను స్తుతించాలి? In prayer. ప్రార్థనలో Call upon his name ఆయన నామమును బట్టి ఆయన నామమును ప్రకటించాలి. and as giving thanks for former mercy in the decent way and begging for further mercy. పూర్వపు ఆ కరుణా వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో ఆయన కృపను కోరుకుంటూ ఆయనను Yeah, స్తుతించాలి. when you are thanking for the past mercy, నువ్వు future mercy will be granted. మరి గత కనికరం గురించి జ్ఞాపకం చేస్తూ నువ్వు కృతజ్ఞత చెల్లిస్తా ఉంటే భవిష్యత్తులో కూడా నీవు So కనకరించబడుతుంటావు. not only prayer for that, కాబట్టి దాని కొరకై ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా secondly, రెండవది, by preaching and writing, we must speak to others concerning him, not only calling upon his name, but proclaim his name. ఆయన నామం బట్టి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఆయన నామం మనం ప్రకటన చేయవారంగా కూడా ఉండాలి. Let others know something more from us than they did before concerning God. మన నుండి వారు ఇంకా దేవుని దగ్గర ఇంకా ఏదైనా చేయకమును మన నుండి ఇంకా అనేకమైనటువంటి విషయాలు వారు తెలుసుకున్న వారే ఉండాలి. What is proclaiming? ఏ ప్రకటన చేయడం మనకేమిటి? Declare his doings, ఆయన చేసిన కార్యంలోను మనం ప్రచురం or చేయాలి. his counsels. ఆయన యొక్క ఆలోచనలు. The work of redemption is according to the counsel of his will. విమోచన కార్యం అంటే తన యొక్క ఆలోచన యొక్క
చిత్తాన్ని అనుసరించినదై and other wonderful works what he has done, ఇంకా ఆయన చేసిన ఇంకా ఇతరమైన అనేక అద్భుత కార్యాలు ఉన్నాయి. and we have to notice them, వాటిని మనం గమనించాలి. and the thoughts which are towards us, మన ఎడల ఆయనకున్న తలంపులు declare among his people and also among the heathen. మన ప్రజల మధ్య వాటిని ప్రచురం చేయాలి, అన్యజనుల మధ్య కూడా వాటిని మనము ప్రచురం చేయాలి. When the apostles preached the gospel to all nations beginning at Jerusalem, అపోస్తలులు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల మధ్య సువార్త ప్రకటించినప్పుడు and this scripture was fulfilled, ఈ లేఖనము అక్కడ his నెరవేర్చబడింది. doing should be declared among all the people. కాబట్టి ఆయన చేసిన క్రియలు జనముల మధ్య మనము ప్రచురం చేయాలి. Thirdly, మూడవది, by a holy exaltation and transport of joy, cry out and shout. పరిశుద్ధమైనటువంటి ఆ ఘనతతో కూడా మన సంతోషంతో కూడా మనం అది చేయాలి. So first of all, మొదటి, who are called to upon to praise God? ఎవరు యెహోవాను స్తుతించాలి? The inhabitants of Zion and Jerusalem. సియోను యెరూషలేము యొక్క నివాసులు. Secondly, రెండవది, how they must praise God? ఏ విధంగా వారు యెహోవాను స్తుతించాలి? By prayer, by preaching, ప్రార్థన ద్వారాను ప్రకటన చేయటం ద్వారా, and also by holy exaltation, crying out and shouting. మరి పరిశుద్ధమైనటువంటి ఆయనని హెచ్చిస్తూ మనం బిగ్గరగా కేకలు వేస్తూ చేయాలి. Thirdly, మూడవది, for what they must praise the Lord? దేనిని బట్టి యెహోవాను స్తుతించాలి? Number one, మొదటిది, because he has glorified himself, his name is exalted. ఆయన తాను మహిమపరుచుకొని ఉన్నాడు, తన నామం హెచ్చించబడింది కాబట్టి. Secondly, రెండవది, because he hath magnified his people, తన ప్రజలను గొప్ప చేసినాడు he has కాబట్టి. done excellent things for them. ఆయన వారి కొరకై గొప్ప కార్యాలను Oh, they చేసినాడు are considerable and they are great. కాబట్టి అవి చాలా గొప్పవి. Thirdly, మూడవది, because what he is, what he will be, that is, he is great among them. ఆయన ఏమై ఉన్నాడు, ఏమి చేయనై ఉన్నాడో, ప్రజల మధ్య ఆయన ఎంత మహోన్నతుడై ఉన్నాడు. Yeah, call upon his name. ఆయన నామం బట్టి మొర పెట్టాలి. God is with us, saving us from our sins. దేవుడు మనతో ఉన్నాడు, మన పాపముల నుండి ఆయన మనం రక్షించువాడు. So for them, they have to praise the Lord. దానిని బట్టి యెహోవాను స్తుతించాలి. And not only that, he అంతేకాకుండా got a wonderful name. అద్భుతమైన నామం ఉంది In ఆయన. the old name is God the provider. చూడండి, మన ఆదిలో చూస్తే ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. God will look after. దేవుడే చూసుకునేవాడు. Jehovah Jireh, యెహోవా ఈరే, the God who meets and supplies all ordinary human wants. సాధారణమైనటువంటి మానవునికి ఉండే సాధారణమైన అక్కర్ల అవసరాలు అన్ని కూడా The తీర్చేటువంటి God దేవుడు. of Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన. See what Jacob could say? యాకోబు ఏమని He చెప్పగలిగినాడు? fed me all my life long. కాబట్టి నా జీవిత కాలం అంతా కూడా నన్ను పోషించిన Oh, he is దేవుడు. the God in whose hand our breath is. కాబట్టి ఆయన చేతిలోనే మన ఊపిరి ఉంది కదా. Who giveth to each his meat in due season. కాబట్టి ప్రతి వానికి కూడా తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడు And ఆయన. who crowneth us with loving kindness and tender mercies. దయా దాక్షిణ్యంతో, కృపా వాత్సల్యంతో కూడా కిరీటం He ధరింపజేయవాడు. satisfieth our mouth with good things. కాబట్టి ఆ మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. So in the past he is our provider. కాబట్టి Old name. గతంలో ఆయన మనం చూస్తున్నాము, ఆయన ఒక ఆ పాత పేరును బట్టి ఆయన మన అక్కర్లన్నీ తీర్చువాడు. And the new name ఇప్పుడు కొత్త పేరు, is our Savior, ఆయన మన రక్షకుడు. who redeemeth our life from destruction, నాశనం నుండి మన జీవితమును, మన ప్రాణములను ఆయన కాపాడు. who delivers from going down to the pit, మనము ఆ గోతిలోనికి మనం దిగిపోకుండా విడిపించువాడు. who gave himself as a ransom for us, కానీ మన కొరకే తను తానుగా అర్పించుకున్నటువంటి వాడు. who brought deliverance for the captives, మరి చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చిన వాడు. who brought the people out of prison, చెరలో ఖైదీలో నుండి ప్రజలను and విడిపించిన who is able to save us to the uttermost. ఆ మన సంపూర్ణంగా రక్షించగలిగిన వాడు. Oh, who is exalted as Prince and Savior. ఆయన మరి రక్షకుడుగా ఆయన హెచ్చించబడి ఉన్నాడు. Not only that, అంతేకాకుండా the new name tells us of God providing man's sorest need and saddest condition. నూతన నామంలో మానవునికి ఉన్నటువంటి అత్యంత మరి ఎంతో ప్రగాఢమైనటువంటి వాంఛలు, అవసరాలు అన్ని కూడా తీర్చేవాడు. Yeah, man is not just because of his sin. మానవుడు కేవలం తను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆ స్థితిలో ఉండడం కాదు, Because of కానీ that sin he is in trouble. ఆ పాపాన్ని బట్టి ఆయన ఎంతో ఇబ్బందుల్లో The ఉండిపోయినాడు. sin has stained it and bruised it. పాపము అతన్ని ఎంతో నలిచివేసింది ఆయన. Sin has degraded man. పాపము మానవుని ఎంతో దిగజార్చేసింది. And this man in sin cannot save himself. మరి ఈ మనిషి పాపంలో ఉన్న ఈ వ్యక్తి తనను తానుగా ఏమాత్రం No రక్షించుకోలేడు. fellow man can save him. సాటి మానవుడు ఎవరు కూడా రక్షించలేరు. Only God is mighty to save. దేవుడు మాత్రమే రక్షించుటకు Therefore, బలమైన let us వాడు. declare his doings and exalt his name. కాబట్టి ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయనను హెచ్చిస్తూ He is worthy. ఆయన క్రియలను మనం ప్రచురం He చేస్తాం. is worthy of our praise and worship. ఆయన మన స్తుతి ఆరాధనలకి యోగ్యుడే May ఉన్నాడు. God help us to be filled with the worshipful heart throughout this day. దినమంతా కూడా ఆరాధన హృదయంతో నింపబడి ఉండలాగిన దేవుడు చేయునుగా. Not only today, but all the days of our ఈ life. రోజు మాత్రమే కాకుండా మన జీవిత దినాలన్నీ కూడా. And before I pray, నేను ప్రార్థన చేయక ముందు small announcement. ఒక చిన్న ప్రకటన. As you know, nowadays these morning meditations are not being broadcasted
through Hebron Headquarters channel. మరి ఈ దినాల్లో ఈ ఉదయకాలపు ధ్యానాలు అనేవి హెబ్రోన్ హెడ్ క్వార్టర్ ఛానల్ ద్వారా ప్రసారం కావడం లేదు Because of some administrative problems. అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను బట్టి. And now, ఇప్పుడైతే from September 1st onwards, సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి they are being broadcasted through my personal channel. ఇవి సహోదరుకున్న వ్యక్తిగతమైన ఛానల్ ద్వారా కూడా ప్రసారం అవుతూనే ఉన్నాయి. So if you want to watch them, కాబట్టి మీరు వీటిని వీక్షించాలంటే, and if you want to introduce them to your fellow brethren and also friends, మీ తోటి స్నేహితులు సహోదరులకు వీటిని పరిచయం చేయాలనుకుంటే you can subscribe and request them to subscribe to this personal channel. ఈ వ్యక్తిగతమైన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని మీరు వాళ్ళని చెప్పొచ్చు. The name of that channel is ఈ ఛానల్ పేరు ఏమిటిదంటే John Victor Hebron. జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thou art all worthy of our worship. మా ఆరాధనలకి యోగ్యుడై ఉన్న దేవుడవు నీవు. Thou art our, O Lord, Jehovah Jireh God. నీవు మాకు యెహోవా ఈరే దేవుడవైన. You are going to provide everything. ప్రభా సమస్తమును మాకు ఇచ్చువాడై ఉన్నావు. Lord, you are Ebenezer God. Thus far you brought us. ఎబెనెజర్ దేవుడు, ఇంతవరకు కూడా నువ్వు సహాయం చేసిన In the దేవుడు. past days you are our Ebenezer. గతంలో మాకు ఎబెనెజర్గా ఉన్నావు, And today you are our Emmanuel. ఈ రోజు మాకు ఇమానుయేలుగా ఉన్నావు. God with us today. ఈ రోజు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. For future you are our provider, Jehovah Jireh. భవిష్యత్తు కొరకై నువ్వు యెహోవా ఈరేగా మాకు అన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నావు. What a wonderful blessed people are we. ఎంత అద్భుతమైనటువంటి, ఎంత ధన్యులమైనటువంటి ప్రజలు మేము. Though we are not worthy, thou hast made us your children. మేము యోగ్యులం కాకపోయినా నీ పిల్లలుగా చేసుకున్నారు. Thou are meeting all our needs. మా అందరి అక్కలు తీరుస్తా Help ఉన్నారు. us to be more thankful all the days of our life. మా జీవిత కాలం అంతా కూడా మరెక్కువగా కృతజ్ఞులమై ఉండటానికి సహాయం Thus చేయండి. we may enter, O Lord, the eternal worship after we leave this world. ఆ విధంగా ఈ లోకం విడిచి నిత్యమైన ఆరాధనలో ప్రవేశించదుము గాక. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడు. We do pray in the worship worthy name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.